మీకు గుర్తుందా? సుమారు 6 సంవత్సరాల క్రితం ఫిబ్రవరి 2019న 2500 మంది ఆర్మీ జవాన్లు 78 బస్సుల్లో ప్రయాణిస్తూ ఉండంగా జమ్మూ కాశ్మీర్ దాటి సన్సెట్ అయిపోయేలోగా శ్రీనగర్ వైపు NH44 అనే నేషనల్ హైవే మీదుగా ప్రయాణిస్తూ ఉండంగా మంచు ఎక్కువగా కురవడం వల్ల వాళ్ళు వెహికల్స్ స్లోగా వెళ్తూ ఉన్నాయి. సరిగ్గా సాయంత్రం 3:15 పుల్వామా జిల్లాలోని అవంతిపూర్ అనే విలేజ్లోకి చేరగానే ఒక 22 సంవత్సరాల సూసైడ్ బాంబర్ పెద్ద పెద్ద బాంబులతో, పెద్ద పెద్ద పేలుడు వచ్చే బాంబులతో ఒక కార్ డ్రైవ్ చేసుకుంటూ మన ఆర్మీ జవాన్ల వ్యాన్ అయితే గుద్దేశారు. అక్కడ ఉన్న 2 వ్యాన్లు, అందులో ఉన్న 40 మంది CRPF జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఇది ఒక భయంకరమైన టెర్రరిస్ట్ అటాక్. అప్పుడు 2019లో అంటే ఫిబ్రవరి 14 బ్లాక్ డేగా పరిగణిస్తారు. ఆ తర్వాత జైష్ మహమ్మద్ అనే ఉగ్రవాది సంస్థ వాళ్ళే ఈ టెర్రరిస్ట్ అటాక్ కి పాల్గొన్నామని, వాళ్ళే చేశారని రిపోర్ట్ చేశారు. ఉగ్రవాది స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ చేసి మన భారత్ ఫ్రీగా టికెట్ తీసి ఆ ఉగ్రవాదుల్ని ఫ్రీగా యమలోకం పంపేశారు. కానీ సరిగ్గా మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత అంటే ఇప్పుడు 2025 ఏప్రిల్ 22న మళ్ళీ పహల్గామ్ అటాక్ జరిగింది, టెర్రరిస్ట్ అటాక్. అక్కడికి వచ్చిన టెర్రరిస్టులు మన హిందూస్ని అయితే చంపేస్తున్నారు. వారు ముస్లిమ్సా కాదా, లేదా వాళ్ళు హిందూసా కాదా అని చెక్ చేసి ముస్లిమ్స్ అయితే వదిలేస్తున్నారు, హిందూస్ అయితే చంపేస్తున్నారు. తర్వాత ఏం జరిగిందో పార్ట్ 2లో చూడండి.